రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎక్కడ చూసినా ఆయనకు విశేష ఆదరణ లభిస్తోంది. తీవ్ర వడగాల్పులను సైతం లెక్క చేయకుండా మహిళలు, యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆదిరెడ్డి వాసు తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. నగరంలోని క్వారీ ఏరియా 4 వార్డులలో ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వర్తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. మహిళలు, యువకులు, కూటమి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 46 వార్డులోని రోడ్లు వేసింది మనం, ట్రైన్లు వేసింది మనం, ఇళ్ల పట్టాలు ఇచ్చింది మనం, ఏ కార్యక్రమం తీసుకున్నా చేసింది అన్ని కూడా మనమే. వైసీపీ పార్టీ వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు చేసిందల్లా ఏమిటంటే ఇప్పుడు వచ్చి మీకు దొంగ హామీ పత్రాలు ఇచ్చారు. ఆ దొంగ హామీ పత్రాలు ముద్రలు ఉండవు, పత్రాలు ఎక్కడ ఉంటాయో తెలీదు, ఏం చేయాలో తెలీదు, నాలుగు గీసుకోవడం తప్ప దేనికి పని చేయవు. మీకు హామీ ఇస్తా ఉన్నాం, రేపటి రోజున ఎన్డీఏ కూటమి నెగ్గిన వెంటనే ఆ హామీ పత్రాలన్నీ కూడా అక్రమంగా ఇచ్చిన అన్ని సక్రమంగా చేసి దాంట్లో ఇల్లు కట్టించి ఇప్పించే బాధ్యత ఎన్డీఏ కూటమి మీకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే మన వాటిలోని ఎక్కువ ఇసుక ఆధారిత వ్యాపారం ఉంది. లారీ ఓనర్లు ఉండేవారు, లారీ డ్రైవర్లు అయిపోయారు. చాలా ఇబ్బందులు మనం చూసాం. ఇది ఇలా కొనసాగకూడదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానం తీసుకొద్దాం, ఇసుకని ఉచితం చేద్దాం, భవన కార్మికులకి ఆ పని కల్పిద్దాం. అలాగే ఆ రంగం మీద ఆధారపడిన వాళ్ళ లారీలు కానీ, జేసీపీలు కానీ వ్యాపారం చేసుకునే అవకాశం మనకి